హలో బాబు కృష్ణ, వచ్చావా నాయనా? సేఫ్గా వచ్చాం, అది చెప్పడానికే ఫోన్ చేశా. మీకు 100 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకతను స్పృహలో లేడు. అతను కాస్త తేరుకోగానే వచ్చేస్తాం. హేమ ఎక్కడుంది? హేమ ఇక్కడే ఉందమ్మా. ఏమిటి, ఏమైందమ్మా? బాబు, హేమ నాన్నగారిని కిషోర్ని ఎవరో కిడ్నాప్ చేశారా? కృష్ణ, ఏమైంది? కంగారు పడుకో. మీ నాన్నగారిని రాజవరం అనే అతను కిడ్నాప్ చేశాడు. డోంట్ వరీ, అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి పోలీస్ బాబాని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళొస్తాను. రాజవర్మకు కృష్ణకుమార్కు జరిగిన పోరాటంలో కృష్ణకుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఏమిటి కృష్ణ? ఏమీ లేదు. చూడండి ప్రొఫెసర్ గారు, కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం మీ వంతు, వాటిని జాగ్రత్తగా వాడుకోవడం మా వంతు. ఇంతకీ టైం మిషన్ ఎక్కడ ఉందిరా ప్రొఫెసర్? టైం మెషిన్ ఏమిటి మీకు తెలియదు కదూ, చెప్తా. రాజా సాబ్, తమరు ఆ వైలెన్స్ ని ఎంత వైలెన్స్ గా మార్చారు. యు ఆర్ గ్రేట్ రాజా సాబ్. చెప్పు బాబు. టైం మిషన్ అనేది అబద్ధం. అందులో టైము లేదు, మిషన్ లేదు. పెద్ద డ్రమ్ముకు వైర్లు చుట్టి బల్బులు పెట్టారు. అది ఉట్టి బొమ్మ. నా టైం మెషిన్ డ్రమ్మా? ఒట్టి బొమ్మ. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టింది నేను కనిపెట్టా. ఆ విషయం బయటపడితే మనల్ని చంపుతుంది ఆ మగడ. చంపినా నరికినా నా టైం మెషిన్ అద్భుతం. వెరీ గుడ్. ఆ టైం మెషిన్ నాకు కావాలి. ఒరే ప్రొఫెసరు, మన రాజా గారు మాటలతో ఊరుకునే మనిషి కాడు. అదేదో మరొకటి చేసి ఇచ్చేస్తే కానీ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు. నన్ను ఆ వజ్రం తీసుకురాలేనంటే తల తీసేస్తా అన్నాడు. అక్కడ డూప్లికేట్ పెట్టి అసలు వజ్రం తీసుకొచ్చి ఇచ్చేశాను. అప్పుడే నేను చెప్పాను మ్యూజియంలో డైమండ్ దొంగిలించారని. నోరు మీద కుర్ర సన్నాసి. ఇరవై 4 గంటలలోగా మీరు నాకు టైం మెషిన్ తయారు చేసి ఇవ్వాలి, లేదా మీ ఇద్దరిని మా వాళ్ళు సంగీతంతో తినేస్తారు. సార్, చిన్న కొండ మీద టైం మెషిన్ ఉంది. మేము చూసాం. అక్కడికి
Don't move. Now come out. Randy. Okay. Get in! Start చేయండి. Come on, quick. నాకు తెలీదు. Come on, త్వరగా. ప్రొఫెసర్ గారు మీరు ముందు బయటికి వెళ్ళండి. ఏమైందో చెప్పు బాబు, నాకు కంగారుగా ఉంది. టైం మిషన్ లో ఫ్యూచర్కి వెళ్ళిన మేము అక్కడ ఇవాళ సాయంకాలం వచ్చే పేపర్ చూసావమ్మా. సరిగ్గా ఇవాళే రాజవర్మతో పోరాడి సార్ చచ్చిపోతారని. Switch off! Switch off! తెలిసి తెలిసి సార్ని నేనే చంపేసినట్టయిందమ్మా. ఆ దిక్కుమాలిన వైకం ఆ సమయానికే రావాలా? కాస్త ముందుగా స్పృహ వచ్చినా సార్ని అసలు వెళ్ళనిచ్చేవాడిని కాదమ్మా. సార్ని నేనే చంపేశాను. నువ్వు మాత్రం ఏం చేయగలవయ్యా?
ఎవరు మాత్రం ఏం చేయగలరు? విధిరాతను మనం తప్పించగలమా? రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. బాబు అమ్మా సార్ మీరు బతికే ఉన్నారా సార్? ఏమిటి సార్ ఇదంతా? సరిగ్గా టైం మిషన్ పేరడానికి 2 క్షణాల ముందు సైడ్ అద్దం నుంచి దూకేశా. ఆ పడ్డం ఎక్కడో లోయలో పడి స్పృహ తప్పాను. అయితే మనం ఫ్యూచర్ లో చూసింది అదే అది ఈ రోజు మీరు చూసిన ఈవినింగ్ ఎడిషన్. రేపు సవరణతో నేను బతికే ఉన్నానని తెలుపుతూ పేపర్లో వస్తుంది చూడండి. మనం ఫ్యూచర్ లో ఇంకొంచెం సేపు ఆగుంటే రేపటి పేపర్ అక్కడే చూసుండే వాళ్ళం. అర్థం కాలేదా? అర్థం కాదులే. పోన్లే బాబు, నీ మీద దిష్టి దీంతో పోయిందనుకుందాం. ఆంటీ అంకుల్ వచ్చాడు, మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. ఓ ష్యూర్. టైం మిషన్ అంతా ఐస్ క్రీమ్ కావాలి. ఆ పేరెత్తకయ్యా బాబు, టైం బాంబు పేలినంత భయం నాకు. ఏం గంట డల్ గా ఉన్నావు? డల్ అంటే డల్లే మరి. నా టైం మెషిన్ పేలిపోయింది. పోన్లేండి మావగారు, మళ్ళీ పరిశోధనలు ప్రారంభించండి. అయితే ఒక రిక్వెస్ట్, మీరు కనిపెట్టిన టైం మిషన్ లో వెనకెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు, కానీ దానివల్ల ఇవాళ ప్రజలకు ఏం ఉపయోగం? యు ఆర్ రైట్. అందుకని ఇక మీరు కనిపెట్టేదేదో ఇప్పటి వారికి ఉపయోగపడేదిగా కనిపెట్టండి. అది గ్రాండ్ పా వల్ల కాదు, నేను కనిపెట్టాను.